సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్య బృందం విఏఈసీఎంఓ చికిత్స ద్వారా 29 సంవత్సరాల మహిళ ప్రాణాలను కాపాడారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన ఆ మహిళకు సెప్టిక్ షాక్ కారణంగా గుండె పనితీరు దెబ్బతినడం, లో బీపీని గుర్తించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్య బృందం ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకొని కార్డియోథోరసిక్, పాల్మనాలజీ విభాగాల వైద్యులతో కలిసి ఈసీఎంఓ చికిత్సను ప్రారంభించారు. ఈ యంత్రం రోగి ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్రను పోషించింది. దీంతో గుండె పనితీరు మెరుగవడంతో పాటు 6 రోజుల తర్వాత ఈసీఎంఓను తొలగించి ఆరోగ్యాన్ని యథాస్థితికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈసీఎంఓ అనేది అధునాతనమైన వైద్య చికిత్స అని, ఇది సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ రావడానికి కారణము ఒక హైలీ కాంప్లెక్స్ ప్రొసీజర్ ఎక్మో అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒక పేషెంట్ని ఎట్లా కాపాడచ్చు, అవేర్నెస్ తీసుకురావడానికి కమ్యూనిటీలో ఎక్మో సపోర్ట్ గురించి, ఎవరికి పెడతాము ఎక్మో, ఎలా పనిచేస్తుంది, దాంట్లో వచ్చే మీ సందేహాలని అడ్రస్ చేసేందుకు ఈరోజు ఇక్కడ మనము సమావేశమయ్యాము. నాతో పాటు మిసెస్ మౌలిక ఉన్నారు. మౌలిక గారు మా దగ్గర లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సివియర్ ఇన్ఫెక్షన్ అవటం వలన లంగ్స్లో మా దగ్గర అడ్మిట్ అయ్యారు. అప్పుడు మేము చేసిన ట్రీట్మెంటు, ఎట్లా ఈ ఎక్మో పరికరం ఆమెకి సహాయపడింది, దానివలన ఎలా ఆమె బెనిఫిట్ పొందారు అని చెప్పి వాళ్ళ నోట్ ద్వారానే మనం విందాము. అండ్ బేసిక్గా ఈ ఎక్మో ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రా కార్పొరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఎందుకు అనేది కూడా ఏం తెలియదు. సడన్గా బీపీ డౌన్ అవ్వడము. ముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాను, 1 డే ఐసీలో ఉంచారు, కాకపోతే నో రిజల్ట్. అక్కడ నాకు అన్నీ బీపీ లెవెల్ డౌన్ అయిపోతుంది, ఉండలేకపోయాను అనమాట అక్కడికి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మా పెద్దవాళ్ళు మామూలు డెసిజన్ తీసుకొని సుమన్ కూడా తీసుకెళ్ళిపోయినారు. యాక్చువల్లీ తీసుకెళ్ళిన తర్వాత ఏమైందో నాకే తెలియదు. ఐ వాజ్ అన్కాన్షియస్. తర్వాత చూస్తే బెడ్ మీద ఉన్నాను అంతే. దెన్ ఆఫ్టర్ మెడికల్ కేర్ అంతా చాలా బాగా జరిగింది హాస్పిటల్లో. యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ అయినా, సోమాజిగూడ డాక్టర్స్ అయినా కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు అస్. పేషెంట్కి ఒక 1 minute, ఎవ్రీ సెకండ్ దే యూస్ టు వాచ్ మీ. ఏం ప్రాబ్లం ఉంది నీకు, ఏం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ బాగా కేర్ తీసుకున్నారు. దెన్ ఒక 15 days స్పెండ్ చేశాను అక్కడ. కాకపోతే తర్వాత తెలిసింది ఒక 4 days ఐ వాజ్ అన్కాన్షియస్, తర్వాత బయటకు వచ్చానని. అప్పటి వరకు తెలియదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చాలా బాగుందని యాక్చువల్లీ నాకు ఎప్పుడు భయం కానీ, నాకు ఇంకేమైనా అవుతుంది అనేది నాకేం అనిపించలేదు.